కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేతికి ఎట్లా వెళ్ళింది? 1970s ఆ టైంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ అక్కడ వెస్ట్ బెంగాల్ నక్సలైట్ మూవ్మెంట్, నక్సల్ బరి అనేటువంటి విలేజ్లో నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అయితే ఇప్పుడు ఏమైందంటే సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత అప్పుడు తాను యూపీఏ 2 టైం లోపల చాలా వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ జగన్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మమతా బెనర్జీ గారు, అక్కడ ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంభావ వాళ్ళు కోరుకున్నటువంటి సిపిఎం పార్టీ అనేటువంటిది లేదు. ఇక మమతా బెనర్జీ గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే రైతులు ఉంటారు కదా, కొన్ని వేరే ఎకరాలు అక్కడ భూసేకరణ చేస్తున్నప్పుడు అక్కడ బాగా హింస జరిగిందన్నమాట. పోలీసుల లాఠీ చార్జీ, ఫైరింగ్, వేలాది మంది రైతులు గాయాలవ్వడం, కొంతమంది చనిపోవడం, అది స్టేట్ వైడ్ మూవ్మెంట్ లాగా. అందులో పట్ల చాలా యాక్టివ్గా మమతా బెనర్జీ పార్టిసిపేట్ చేసింది. ఆ విషయంలో కూడా సిపిఎం గవర్నమెంట్ బిజినెస్ మెన్కి సపోర్ట్ చేయడం, ఇట్లా చాలా అంశాల వల్ల ఏమైందంటే సిపిఎం ఉనికిని కోల్పోయింది. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ గెలిచారో మమతా బెనర్జీ కంప్లీట్గా కూడా సిపిఎం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయడం సక్సెస్. రోహింగ్యా ఎస్ఐఆర్ రావడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? అంటే డెఫినెట్లీ అలాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా దీంట్లో సుమారుగా 90 lakhs ఓటర్స్ని తగ్గించడం. సరే వీళ్ళు చెప్తున్నట్టు అఫిషియల్గా 22 lakhs అంటే 299 కాన్స్టిట్యున్సీస్. ఈ 299 కాన్స్టిట్యున్సీ లోపల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? దాదాపు కొన్ని కాన్స్టిట్యున్సీస్ తను అన్వయంగా 215-16 సీట్లు టీఎంసీకి వచ్చిన ముఖ్యమంత్రిగా తను ఓడిపోయింది. నదిగా నుంచి ఓడిపోయింది. మెజార్టీ వచ్చింది, 215 సీట్స్ వచ్చాయి. సో ఇప్పుడు తర్వాత ఏమైంది, వస్తున్నటువంటి ఇనిషియల్ రిపోర్ట్స్ బట్టి ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటిగా కనిపిస్తుంది. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, మనకు కావాల్సిన రేషన్ కార్డులు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఎట్లా వచ్చేసి అంటే ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు బంగ్లాదేశీలకి వెస్ట్ బెంగాల్ సేమ్ కల్చర్, బంగ్లా సేమ్ కల్చర్, సేమ్ ఆస్పిరేషన్స్. 1971 లోపల ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారిని సపోర్ట్ చేసి మన ఆర్మీని పంపి వెస్ట్ బెంగాల్ ఫార్మేషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అప్పుడు ఏమైపోయిందంటే వెస్ట్ బెంగాల్ లోపల ఈ రోహింగ్యాలకి షెల్టర్ ఇచ్చి పెంచి పోషిస్తున్నది ఖచ్చితంగా మమతా బెనర్జీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అజయ్ మారుతిరావు సార్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వెస్ట్ బెంగాల్లో మనకు ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది అండ్ హైయెస్ట్ ఓటింగ్ అనేది కూడా చూసాం సార్. కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేతికి ఎట్లా వెళ్ళింది సార్? ఇది నిజంగా చెప్పాలంటే ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే 1970s ఆ టైంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ అక్కడ వెస్ట్ బెంగాల్ నక్సలైట్ మూవ్మెంట్, నక్సల్ బరి అనేటువంటి విలేజ్లో నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఏదైతే సిపిఐఎం పార్టీ ఉందో వాళ్ళందరూ కీలకంగా ఉండి సో ఆ మూమెంట్లో ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు రాను ఏమైపోయింది అంటే ప్రజలు కూడా యాక్చువల్గా ఈ మూమెంట్ రావడానికి కారణం ఏంటంటే మేజర్లీ కూడా ఇది మన కమ్యూనిస్ట్ యొక్క మూమెంట్ కానీ లేదు కమ్యూనిస్టులు అధికారం రావడం కానీ అక్కడ ల్యాండ్లెడ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్లో. జమీందారు బాగా భూస్వాములు ఉండేవాళ్ళు. ఎవరైతే ల్యాండ్స్ అగ్రికల్చర్ని కల్టివేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైట్స్ ఉండేది కాదనమాట. మెజారిటీ ల్యాండ్ అంతా కూడా భూస్వాముల చేతిలో ఉండేది. ఈ నక్సల్ బరి మూమెంట్ తోటి ఫస్ట్ ఏమైందంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మేము అధికారంలోకి వస్తే మీకు హక్కులు కల్పిస్తాము, భూమిపైన మీకే హక్కు కల్పిస్తాం అనేటువంటి ఒక నినాదంతో ఈ సిపిఐఎం పార్టీని జనాలు బాగా ఆదరించారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ ఫేజ్లో కూడా అంటే ఒక ముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు బ్రహ్మాండంగానే పాలించారు. మంచి అంటే ఫార్మర్స్కి, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టు కానీ
వాళ్ళకి ఏమైందంటే ఓకే, ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి మా పార్టీ, ఎర్ర జెండా అనేటువంటిది మా హక్కుల కోసం ఉన్నటువంటి పార్టీ అనేటువంటి భావన కలిగించారు. క్రమక్రమంగా ఏమైపోయిందంటే దాదాపు 2006 వచ్చేవారికి, అంటే జ్యోతి బసు అని చెప్పేసి ముఖ్యమంత్రి 25 సంవత్సరాలు చేశారు. దాని తర్వాత మీకు అరౌండ్ 2006లో బుద్ధదేవ్ భట్టాచార్య అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు, అదే సిపిఐఎం పార్టీ నుంచి. అప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. 33% ఇండస్ట్రియలైజేషన్ మొత్తం ఓవరాల్ ఇండియాలో, 33% ఇండస్ట్రీస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉండేది. అయితే అప్పుడు ఏమైపోయిందంటే ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఉంటుందో ఎక్కువగా వీళ్ళు ఈ హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, వేజెస్ కోసం, వాళ్ళకి బోనస్లు ఇవ్వాలని చెప్పి, తర్వాత తక్కువ వర్కింగ్ టైం ఉండాలని, అంటే పని చేసేటువంటి టైం తక్కువ ఉండాలని చెప్పేసి ప్రతిసారి ధర్నాలు చేయడము, ప్రతిసారి కంపెనీలో అంటే కంపెనీ యొక్క వాళ్ళ క్యాపిటల్, కంపెనీలోకి వచ్చేటువంటి రెవెన్యూ ఎంత ఉంది, వాళ్ళ లాస్ లో ఉన్నారా లాభాలు ఉన్నారా అని ఆ జోలికి పోకుండా కేవలం కార్మికుల కోసం వాళ్ళకి ఎక్స్ట్రా, వాళ్ళకి అడిషనల్ గా వాళ్ళ బెనిఫిట్స్ అవ్వాలని చెప్పి కొట్టడం అనేది ఏమైందంటే చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఒకప్పుడు హిందుస్థాన్ మోటార్స్, డన్లప్ అని చాలా కంపెనీస్ ఉండేవి వెస్ట్ బెంగాల్ ఒకటి. ఈ కాన్ఫ్లిక్ట్ వల్లనే ఈ కార్మిక సంఘాలు ఈ కమ్యూనిస్టులను తట్టుకోలేకనే చాలా వరకు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. కంపెనీ క్లోజ్ అయిపోతే ఏమైపోతుంది, వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతుంది. అదొక అంశం. అయితే 2006లో చాలా ఏంటంటే మేజర్ షిఫ్ట్. మీరు అన్నారు కదా క్వశ్చన్, అసలు మమతా బెనర్జీ ఎట్లా రాగలిగింది అంత కంచుకోటలా, కమ్యూనిస్ట్ కంచుకోట అయిన వెస్ట్ బెంగాల్ ఉన్న దానికి సమాధానం, మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక వ్యక్తిగా ఉండే. కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఎవరు తనని చూసేవారు. అయితే ఇప్పుడు ఏమైందంటే సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత అప్పుడు తాను యూపీఏ 2 టైం లోపల చాలా వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ జగన్ కానీ, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మమతా బెనర్జీ కానీ, అక్కడ ఎన్సిపి శరద్ పవార్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి ఎలివేషన్ ఇవ్వకపోవడము, లేకపోతే వాళ్ళు ఆశించినటువంటి పదవులు ఇవ్వకపోవడం వలన వాళ్ళంతా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టడం, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా చాలా వరకు టీఎంసీ లోకి రావడం. అయితే 2006లో ఏమైందంటే టాటా వాళ్ళది నానో కార్ ఉంది కదా, టాటా నానో కార్ ప్రాజెక్ట్ వచ్చేసి సింగూర్ అని వెస్ట్ బెంగాల్ లోపల ప్లాంట్ కోసము ఆయన సిద్ధమైనప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు భూసేకరణ చేసేటప్పుడు ఏమైపోయిందంటే ఈ రైతులు ఉంటారు కదా, కొన్ని వేల ఎకరాలు భూసేకరణ చేస్తున్నప్పుడు అక్కడ బాగా హింస జరిగిందనమాట. పోలీసుల లాఠీ చార్జీ, ఫైరింగ్, వేలాది మంది రైతులు గాయాలవ్వడం, కొంతమంది చనిపోవడం, అది స్టేట్ వైడ్ మూవ్మెంట్ లాగా అయింది. అందులో చాలా యాక్టివ్గా మమతా బెనర్జీ పార్టిసిపేట్ అయ్యారు. అవకాశాన్ని బాగా తీసేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే అది 2011 ఎలక్షన్స్కి వచ్చేసరికి బాగా కలిసి వచ్చింది మమతా బెనర్జీ. ఒకటేమైపోయిందంటే ఈ ఇండస్ట్రియలైజేషన్లో ఇండస్ట్రీస్ అంతా కూడా కుంటుపడడం ఒకటి, ఎక్కడ పడితే అక్కడ హింస జరగడం ఒకటి. వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయిందంటే 30 సంవత్సరాలు సిపిఎం రూల్ చేసిన తర్వాత ఏ పని కావాలన్నా కూడా, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కంటే ఎక్కువగా పార్టీ ఆఫీసెసే ఒక ప్యారలల్ వ్యవస్థగా రన్ చేయడం మొదలైందనమాట. అంటే మీకు ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ఏవైనా కూడా ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఏ అంశం కావాలన్నా కూడా కేసు నమోదు చేయాలన్నా వద్దనేది కూడా పార్టీ ఆఫీసర్ డిసైడ్ చేసింది, లోకల్ పార్టీ యూనిట్. సో ఆ రకంగా చేసేసరికి ప్రజల్లో కూడా బాగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎవరైతే నక్సలైట్ మూవ్మెంట్ లోపల ఉండి సిపిఐఎం ఎవరైతే సపోర్ట్ చేశారో అదే యూత్ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, ఈ రకంగా ఏమైపోయింది అంటే అదొక అరాచకంగా, సిపిఐఎం అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే అరాచక శక్తి అన్నట్టుగా ప్రజలోపటికి బాగా బలంగా పోయిన తర్వాత వాళ్ళు ఈ సింగూర్ మూవ్మెంట్ తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ టైం టీఎంసీ మమతా బెనర్జీ నేతృత్వంలో అది రావడం జరిగింది అనమాట. అంటే అది అట్లా కమ్యూనిస్ట్ తర్వాత మీకు తెలిసిందే, మళ్ళీ 2016లో తను వచ్చారు, 2021లో బంపర్ మేయర్తో గెలిచారు. అంటే మెయిన్ సిపిఎం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే దాదాపు నామరూపాలు లేకుండా అయిపోయింది. సిపిఎం పార్టీ అనేటువంటిది ఇప్పుడు లేదు. ఇంకా మమతా బెనర్జీ గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళపైన ఏదైతే సిపిఎం పార్టీ అప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు ఏదైతే టాక్టిక్స్ ప్లే చేశారో తను కూడా వాళ్ళపైన దాడులు చేయడము, కేసులు పెట్టడము, భయాందోళన గురి చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ సిపిఎం క్యాడర్ అంతా కూడా టీఎంసీలు జాయిన్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే దాదాపుగా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ అనేది ఒకప్పుడు
1996లో అప్పుడు మనకి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కాకుండా ముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా జేడీయూ వీళ్ళంతా అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిలాగా ఉన్నప్పుడు అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ప్రైమ్ మినిస్టర్ గా క్యాండిడేట్ గా కావాలంటే ఒప్పుకోలేదు కదా, దేవగౌడం చేశారు. ఆ టైంలో జ్యోతి బసుకు అవకాశం వచ్చింది. ఎవరు? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్న జ్యోతి బస్. జ్యోతి బస్ గారు ఏమనుకున్నారు, నేను అక్కడ పోతే అది ఎన్ని రోజులు ఉంటానో ప్రైమ్ మినిస్టర్ తెలియదు, సంకీర్ణ ప్రభుత్వం లోపల ఇక్కడ స్టేట్ ముఖ్యం అని చెప్పేసి ఆయన తీసుకోకపోవడం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అని. అప్పట్లో నేషనల్ మీడియాలో బాగా వచ్చిందనమాట. అంటే వెస్ట్ బెంగాల్ బెంగాలీస్ అంతా కూడా మంచి అవకాశం వస్తే తీసుకోలేదు, మన రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యేదని. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, వీళ్ళ యొక్క అరాచకవాదాలు, తర్వాత సింగూర్ ఇన్సిడెంట్ కానివ్వండి. అంటే బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వానికి ప్రజలకి మద్దతు తెలపకుండా ఇండస్ట్రియలిస్ట్ కి టాటాకు మద్దతు తెలిపాడు. దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారు, భూసేకరణ జరిగింది అనేటువంటి దాంట్లో బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అదొకటే కాదు, బాగా గుర్తున్నంత వరకు నేషనల్ మీడియాలో బాగా వచ్చింది. రిజ్వూర్ రెహమాన్ అని చెప్పేసి ఒక ముస్లిం అతను ఒక ఇండస్ట్రియలిస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ మర్డర్ చేయించడం అనేది బాగా ఒక రూమర్ ఉంది. తను బాగా వచ్చింది మీడియాలో కూడా. ఆ విషయంలో కూడా సిపిఎం గవర్నమెంట్ బిజినెస్ మెన్ కి సపోర్ట్ చేయడం, ఇట్లా చాలా అంశాల వల్ల ఏమైపోయిందంటే సిపిఎం ఉనికిని కోల్పోయింది. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ గెలిచారో మమతా బెనర్జీ, కంప్లీట్ గా కూడా సిపిఎం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయడం సక్సెస్. సార్, రోహింగ్యాలు ఎస్ఐఆర్ రావడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే డెఫినెట్లీ అలాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 7 crores పైన ఉన్నటువంటి ఓటర్స్ లోపల అంటే అఫిషియల్ గా చెప్తే 22 lakhs ప్లస్ డిలీట్ చేశారని చెప్తున్నా, 90 lakhs వరకు జరిగింది అనేటువంటిది ఒక మీడియాలో వస్తున్న రిపోర్ట్స్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఐఆర్ అంటే ఏంటి? చాలా మంది ఏమన్నారు, బీజేపీని ఎస్ఐఆర్ తీసుకొచ్చేసేసి ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు, ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అక్రమ పద్ధతిలో ఎలక్షన్కి వెళ్తున్నా అంటున్నారు. వాట్ ఈస్ ఎస్ఐఆర్ యాక్చువల్? ఇప్పుడు ఎవరెవరు అయితే డబుల్ ఓటింగ్ ఉంటుంది, మనకి హైదరాబాద్ లో ఓటింగ్ ఉంటుంది, మళ్ళీ ఊళ్ళో ఓటింగ్ ఉంటుంది. సో అలా ఉండకూడదు కదా. అట్లా ఉన్న వాళ్ళని కానీ, ఫేక్ ఓటర్స్ కానీ, నెక్స్ట్ చనిపోయిన ఓటర్స్, చాలా మంది చనిపోయిన ఓటర్స్ కూడా టీఎంసీ వాళ్ళు గెలిచిన 3 terms లో పడదు, వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఫేక్ ఓటర్స్ అనమాట. చనిపోయినా కూడా వాళ్ళు ఐడి కార్డు పైన ఓట్లు వేశారు. అంటే వాటిని అన్నింటినీ గుర్తించి, ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతుంది అదే అనమాట. ఫేక్ ఓటర్స్ ని గుర్తించడం, చనిపోయిన వాళ్ళని గుర్తించడం, డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళని, డ్యూయల్ ఓటింగ్ ఉన్న వాళ్ళని గుర్తించడం, ఈ ప్రక్రియనే ఎస్ఐఆర్. దీంట్లో సుమారుగా 90 lakhs ఓటర్స్ ని తగ్గించడం అంటే, సరే వీళ్ళు చెప్తున్నట్టు అఫిషియల్ గా 22 lakhs అంటే 299 కాన్స్టెన్సీస్. ఈ 299 కాన్స్టెన్సీ లోపల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? దాదాపుగా కొన్ని కాన్స్టెన్సీస్, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు భవానీపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మొన్న 2021 ఎలక్షన్ లో, అంటే ఫస్ట్ తను నందిగ్రామ్ నుంచి నిలబడుతుంది కంటెస్ట్ చేస్తే, అపోజిషన్ పార్టీ బీజేపీ చెందినటువంటి సువేందు అధికారి, ఇప్పుడు ఎవరైతే సీఎం క్యాండిడేట్ గా ఉన్నాడో పోటీలో బీజేపీ నుంచి, తను అన్వయంగా 215-16 సీట్లు టీఎంసీకి వచ్చిన ముఖ్యమంత్రిగా తను ఓడిపోయింది. నందిగ్రామ్ నుంచి ఓడిపోయింది. దాన్ని మెజార్టీ వచ్చింది, 215 సీట్స్ వచ్చాయి, కానీ సొంతం ఓడిపోయింది నందిగ్రామ్. సో ఇప్పుడు తర్వాత ఏమైంది, బై ఎలక్షన్ లో భవానీపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడ్డది, 50,000 ఓట్స్ వరకు గెలిచింది. ఇప్పుడు ఏమైందంటే ఎస్ఐఆర్ వల్ల 49,000 ఓట్స్ డిలీషన్ అయింది. ఎక్కడ? ఈ భవానీపూర్, ఎక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే 200 ఓట్లు, 300 ఓట్లు, 400 ఓట్లతో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయో, అక్కడ దాదాపుగా ఒక్కొక్క దగ్గర 9,000, 11,000, 16,000 ఓట్లు డిలీషన్ అయింది. లాస్ట్ టైం టీఎంసీ 5,000 నుంచి 10,000 మెజార్టీ వచ్చిన స్థానాలు దాదాపు 41 సీట్లే ఉంటున్నాయి. ఆ 41 సీట్లలో అట్ అన్ అవరేజ్ గా 20 నుంచి 25,000, 30,000, 40,000 ఓట్లు డిలీషన్ అయింది. దీంట్లో మీకు 61 సీట్స్ ముస్లిం డామినెన్స్ సీట్స్ ఉన్నాయి. ముస్లిం డామినెన్స్ దగ్గర 29%, 30% ఓటింగ్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఒకటి. అక్కడ హిందూ ఓట్స్ కూడా డిలీషన్ అయినాయి ఎస్ఐఆర్ వల్ల. కానీ ఏమైందంటే మెజార్టీ ముస్లిమ్స్ అంతా టీఎంసీకి వేస్తారు కాబట్టి చాలా ఓట్స్ కూడా కట్ అయిపోయినాయి అనమాట. ఎక్కువ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ముర్షిదాబాద్ అని డిస్ట్రిక్ట్, అక్కడ నందిగ్రామ్ అని ఉంటుంది, తర్వాత మాల్డా రీజన్ అని ఉంటుంది. ఇట్లాంటి రీజన్ లోపల ఉన్న ముస్లిం ఓట్లలో దాదాపుగా 41 సీట్ల లోపల చాలా ఓట్లు డిలీషన్ అయింది. సో దీనివల్ల ఒక అంచనా ఏంటి అంటే, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా బీజేపీకి
ప్లస్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి ఒక అలిగేషన్ ఏంటంటే 2 years బ్యాక్ ఒకటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అని చాలా ఫేమస్ మెడికల్ కాలేజ్. అక్కడ ఒక మెడికల్ డాక్టర్ ఇంటర్ ఆమె పైన రేప్ అవ్వడం, మర్డర్ చేయడం. తర్వాత ఏమైందంటే పెద్ద నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అయింది. దాంట్లో మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు టీఎంసీ పార్టీ సంబంధించిన వ్యక్తి. సో దాంట్లో తను రియాక్ట్ అవ్వలేదని చెప్పడం, ఇదంతా దానివల్ల సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం, ఇది కూడా బాగా యూత్ లో బాగా కూడా చొచ్చుకోపోయింది. యూత్ లో కూడా చాలా వరకు ఏమైంది అంటే యాంటీ టీఎంసీ అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు బీజేపీ వాళ్ళు ఒకటి రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఉమెన్ ఫెచ్ చేస్తున్నారు. సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా మహిళలకి భద్రత లేదు అనే దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమైందంటే ఒక లాస్ట్ టైం ఏం చేసిందంటే మమతా బెనర్జీ అధికారంలో వచ్చే కన్నా ముందు 2021 కూడా తన మహిళలకు అధికారం వస్తే లక్ష్మీ బండార్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది అనమాట. దాని కింద ఫస్ట్ 500 ఇచ్చింది, తర్వాత 1000 చేసింది, తర్వాత రీసెంట్లీ మన 1500, ఎస్సీ ఉమెన్కి 1700 చేసింది. 3000 ఇస్తామని చెప్పి బీజేపీ ప్రామిస్ చేసినారు. అట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, ఈ సేఫ్టీ అది కన్సర్న్ ఒకటి, ఈ ఈ బంగ్లాదేశ్ రోహింగ్యా ఒక డిలీషన్ ఒకటి. చాలా మంది ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్, బంగ్లాదేశ్ తోటి వెస్ట్ బెంగాల్ బార్డర్ 2200+ కిలోమీటర్స్ దే షేర్, 10 districts ఉంటుంది అనమాట బార్డర్. సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. ఎస్ఐఆర్ వల్ల చాలా పకడ్బందీగా చేయడం వల్ల ఒకటి వాళ్ళ డిలీషన్ కావడం, ఎస్ఐఆర్ వల్ల ఈ ఫేక్ ఓట్స్, ఈ డబుల్ రిజిస్ట్రేషన్, చనిపోయిన వాళ్ళ ఓట్స్ అదంతా తగ్గడం, ఈసారి కొంచెము వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది మమతా బెనర్జీ మీద. బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడం, తర్వాత వేలాది మంది సిఆర్పిఎఫ్ పర్సన్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేశారు గ్రౌండ్ లోపల. సో కాబట్టి వస్తున్నటువంటి ఇనిషియల్ రిపోర్ట్స్ బట్టి ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటిది కనిపిస్తుంది. సార్ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, మనకు కావాల్సిన రేషన్ కార్డులు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకి ఎట్లా వచ్చింది సార్? అంటే ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా ఏమైందంటే నీకు మనం అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ దిస్. ఇప్పుడు బంగ్లాదేశీలకి వెస్ట్ బెంగాల్ సేమ్ కల్చర్, బంగ్లా సేమ్ కల్చర్, సేమ్ ఆస్పిరేషన్స్. 1971 లోపల ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేసి మన ఆర్మీని పంపి వెస్ట్ బెంగాల్ ఫార్మేషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు అప్పుడు పేదరికంలో ఉండడం, ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి, దీనివల్ల ఏమైపోయిందంటే నేబరింగ్గా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లోకి వలస వచ్చాడు. రావడం, వచ్చిన తర్వాత ఏమైపోయింది అక్కడే సెటిల్ అవ్వడం. తర్వాత 1970 కంటే ముందు వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళు 5 years అక్కడే ఉంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచే వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్, రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. దాని తర్వాత దాంట్లో కొంత సడలింపులు చేసిన తర్వాత ఏమైపోయిందంటే అంటే అఫిషియల్గా ఇవ్వకుండా అక్రమంగా వచ్చిన వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ మమతా బెనర్జీ ప్రో ముస్లిం స్టాండ్ తీసుకోవడం వల్ల ఎంతసేపు ఏమైందంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేశారు. అంటే భారతదేశంలో అంతర్భాగమైన వెస్ట్ బెంగాల్ సపరేట్ కంట్రీ కాదు, అక్రమంగా రోహింగ్యా రావడం వల్ల భారతదేశ ఇంటర్నల్ సెక్యూరిటీ ఒకప్పుడు అదే మమతా బెనర్జీ రోహింగ్యాలకు వ్యతిరేకంగా, అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఎన్నో ధర్నాలు, పోరాటాలు చేసింది. పార్లమెంట్ లో కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడింది. సో ఆమె మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సీటు, మనం కుర్చీని కాపాడుకోవడానికి ఎంతగా దిగజాడతారంటారు కదా, అందుకు ఉదాహరణ మమతా బెనర్జీ గారు. అంత పోరాటం ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడిన తనే కంప్లీట్ గా తప్పేముంది దీంట్లో అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎన్సీఆర్ అని తీసుకొచ్చారు కదా, ఈ సిటిజన్ రిజిస్టర్ అనేటువంటిది, దాంట్లో కూడా వ్యతిరేకించింది తాను. దీనివల్ల అన్యాయం అయిపోతుంది మన ఇండియన్స్ కి అని చెప్పేసి అనమాట. సో ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ లోపల ఈ రోహింగ్యాలకి షెల్టర్ ఇచ్చి పెంచి పోషిస్తున్నది ఖచ్చితంగా మమతా బెనర్జీ. ఈ ఎస్ఐఆర్ వల్ల కూడా చాలా వేల సంఖ్యలో కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారు. బంగ్లాదేశీలో కూడా భావన ఉంది. ఏమనుంది, ఈమె కరెక్ట్ గా గౌన్ చేయట్లేదు, పాలించట్లేదు, అరాచకం ఎక్కువైపోతూ ఉంది, చాలా ఘోరంగా. అంటే ఎట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ అంతకుముందు ఎట్లయితే అరాచకం ఉండదు, సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అయిపోయింది అనేటువంటి భావన జనాల్లో. ఐ థింక్ యూత్ మేజర్
యూత్ మహిళలు ఖచ్చితంగా, ఎందుకంటే మన ఇండియాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ మంది మహిళలు ఏదైనా పార్టీకి ఎక్కువ శాతం ఓటేస్తున్నారంటే కేవలం టీఎంసీకి వేస్తాం మహిళలు. సో ఈసారి మహిళలు చైతన్యం వచ్చింది అనేటువంటిది ఒక బాగా బలంగా వస్తుంది అక్కడ గ్రౌండ్ నుంచి. యూత్ కూడా ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే అక్కడ పెద్ద ఎంప్లాయ్మెంట్ మీకు చెప్పాను కదా, ఇండస్ట్రియలైజేషన్ 33% ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అదంతా కూడా కంపెనీస్ అదంతా ఎంప్లాయ్మెంట్ అంతా 3% రిలీజ్ అయిపోయింది. 30% లాస్. 30% లాస్, జాబ్స్ లేవు. అసలు మీకు అంటారు కదా, ఒకప్పుడు కమ్యూనిస్టు ఎందుకు వద్దనుకున్నారు, కమ్యూనిస్టు వాళ్ళ యొక్క ఈ చర్యల వల్ల ఇండస్ట్రీస్ సిక్ అవ్వడం, మూతపడడం, ఉపాధి కోల్పోవడం అంతా కూడా ఈ మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా కూడా మొత్తం నిరుద్యోగంతో నిండిపోయింది అనేటువంటి భావన పోవాలని టీఎంసీకి వేసినారు. ద సేమ్ థింగ్ రిపీట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని రివైవ్ చేసేటప్పుడు కూడా భూముల్ని తీసుకోవాల్సి వస్తుంది అసలు. యా అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకి మనం ఒకటి చూడాలి, ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేటువంటిది అది నిరంతర ప్రక్రియ. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ చేయడం. వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ లో మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే పెద్దగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో అయితే లేవు. లేనప్పుడు మీరు ఇండస్ట్రీ ఇవ్వాలంటే ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఒకటి ఇవ్వడం. మీరు ఏదైనా కొత్తగా ప్రైవేట్ ఇండస్ట్రీ అనుకుందాం, ఒక రిలయన్స్ ఇండస్ట్రీ పెడదాం అనుకో, అదాని పెడదాం అనుకుంటున్నాడు, మీరు ఎవరు ఒక ఏషియన్ పెయింట్స్ ఏదో ఒక ఎల్జీ కూడా పెడదాం అనుకుంటున్నాడు ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడు, అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటాడు కదా. మీరు ఎక్కడో అడవుల దగ్గర, ఫారెస్ట్ దగ్గర, గుట్టల దగ్గర ల్యాండ్ ఇస్తుంటే తీసుకోడు కదా. ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, మనకు అంతా అనుకూలంగా ఉండాలి, ఫెసిలిటీస్ అన్ని ఉండాలని చూస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళకి అభ్యంతరం లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే వయబిలిటీని చూసే కదా గవర్నమెంట్. అట్లాంటప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మన పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. ప్రాబ్లం ఏమైతుందంటే గవర్నమెంట్ రేటు మార్కెట్ రేట్ వేరే ఉంటుంది కాబట్టి, వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా, మనం తెలంగాణ చూసుకుందాం, మనం మీరు ఎక్కడ ఏ ఊళ్ళోకైనా కూడా ₹1,00,00,000 తక్కువ లేదు మనకు ల్యాండ్. అదే నీకు గవర్నమెంట్ రేట్ కార్డు చూస్తే నీకు ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 ఉంటుంది. గవర్నమెంట్ సరే ఒక ఎక్కువ కాంపెన్సేషన్ అంటే ఎకరాకు 6 లక్షలు, 8 లక్షలు, ₹1,00,00,000 మార్కెట్ రేట్ ఎక్కడ, ఇది ఎక్కడ. ఎందుకు చాలా ప్రొటెస్ట్ చేస్తారంటే మార్కెట్ రేట్ లో వ్యత్యాసం ఉండడం వల్ల. వాళ్ళకు ₹1,00,00,000 నిజంగానే మార్కెట్ రేట్ కట్టిస్తే ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయరు. కానీ ₹1,00,00,000 కట్టిన గవర్నమెంట్ దగ్గర ఎక్కడి నుంచి ఉంటుంది ఫండ్. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా చూడండి, ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎట్ ద రిస్క్ ఆఫ్ సమ్ డ్యామేజ్ అంటారు. ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవ్వకుండా ఫ్లైఓవర్ ఎట్లా వస్తుంది? మెట్రో ఎక్స్పాన్షన్ కావాలనుకుంటున్నారు, మెట్రో ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ అవుతుందో కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర ఇబ్బంది వస్తుంది కదా. అంటే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కొంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కొందరు ఇండ్లు పోతాయి, కొందరు అందులో మీరు ఒక పాయింట్ ఉంది, దాంట్లో కూడా రాజకీయ కోణం ఉంటుంది. అంటే మీరు మన మెట్రో లైన్ కానీ లేదు ఇండస్ట్రీస్ అది కానీ అవకాశం ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ రేట్లు పెరగాలని చెప్పేసి వాళ్ళ భూములు ఉన్న దగ్గర దగ్గర నుంచి తీసుకోవడము, కాన్స్టిట్యూట్ చేయడం, రోడ్ వాళ్ళ ముందుకెళ్ళవాలని చూడటము, లేదు అంటే వాళ్ళ రోడ్డు అంటే వాళ్ళు ఇక్కడ అక్కడ ఒకవేళ ప్రపోజ్ చేస్తే అక్కడ వాళ్ళ సొంత ల్యాండ్స్ ఉంటే వాళ్ళకి మార్కెట్ వాల్యూ రాదని చెప్పేసి వేరే దగ్గర షిఫ్ట్ చేయడం, ఇట్లా జరిగినాయి. ఓవరాల్ అంతా రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కూడా చాలా మంది వచ్చిన అలిగేషన్స్ ఏంటంటే అసలు ఒక అలైన్మెంట్ ఉంటే దాన్ని ఒక రకంగా మార్చారు, పలానా సుధీర్ రెడ్డి మలక్పేట అప్పుడు కూడా చైర్మన్ ఉండి మార్పిచ్చాడు, రంగారెడ్డి డిస్టిక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని అదేని అంటారు. అంటే జనరల్ గా జరిగేది ఏమన్నా ప్రభుత్వంలో కూడా ఒక మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నప్పుడు ఇక్కడ చేయాలా, ఇక్కడ రోడ్ ఇలా పోవాలా, త్రిబుల్ పోవాలా, ఏది పోవాలనుకున్నా కూడా వాళ్ళ అనుకూలమైన వాళ్ళు ఉంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తాం, చేసి వేరే అలైన్మెంట్ దాన్ని ఒక రూట్ మ్యాప్ బేస్ చేసుకుని అట్లా చేస్తారు. అదొక ప్రమాదం ఉంది. కానీ ఇండస్ట్రీస్ రావచ్చు, కంపెనీస్ రావాలనుకున్నప్పుడు ల్యాండ్స్ అక్విజిషన్ అటువంటివి ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఇట్ వాట్ అంటే రిలీఫ్ ఏంటి అంటే, సరే మీరు మార్కెట్ రేటు కట్టియలేదు, ఎంతో కొంత రేటు కట్టించి వాళ్ళకి అవసరమైతే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం, ఫెసిలిటేట్ చేయడం, గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం, వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం, ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లోన్స్ లో కానీ వాళ్ళని ప్రయారిటైజ్ చేయడం. అంటే ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటే ప్రజలే ముందుకు వచ్చి ఇస్తారు కదా. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి దగ్గర ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చినారు కదా. ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నాయి, అన్ని వేల ఎకరాల ల్యాండ్స్ తీసుకుని ఏం చేశారని చెప్పి మళ్ళీ వెళ్తున్నారు ఇది ల్యాండ్ కూలింగ్ అని చెప్పి. అంటే ప్రజల్లో కూడా కన్విన్స్ చేసి చేయగలిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు, అట్లే ఉండదు.
బట్ ఇండస్ట్రీస్ గ్రోత్ అవుతున్నప్పుడు, ఇండస్ట్రియేషన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది. దానిలో ఖచ్చితంగా ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. థ్యాంక్ యూ.